ఫేస్ మీద ముడతల్ని, కళ్ళ పక్కన ముడతలు, చెంపలు జారుతుంటే ఎగ్గు సూపర్‌గా పనిచేస్తుంది. కాబట్టి ఎగ్గు, కాఫీ పొడితోటి నేనొక మంచి మాస్క్ చూపించబోతున్నాను. ఒక రూ. 10లో మనకి మాస్క్ రెడీ అయిపోతుంది. ఒక ఎగ్ వైట్ తీసుకోండి. ఎగ్ వైట్ తీసుకొని కంప్లీట్‌గా ఎగ్ వైట్ తీసుకొని, దీంట్లో మీరు కాఫీ పొడి ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు వేసుకోండి చక్కగా. మీ పే ఫేస్ మీద డార్క్‌నెస్ ఏదన్నా అనిపిస్తే ఒక చిటికెడు పసుపు వేసుకొని బాగా కలపండి. కలిపి మీ ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని 2, 3 లేయర్లు వేయండి. వేసి ఇది తీయటం కొంచెం ఇబ్బందిగా అనిపించేవాళ్ళు టిష్యూని వాడొచ్చు. నేను చూపిస్తాను మళ్ళీ. గుడ్డు మరియు కాఫీ మిశ్రమం మన చర్మాన్ని గణనీయంగా ఎక్స్ఫోలియేట్ చేసి మృత చర్మాన్ని తొలగిస్తుంది. ఇది ముఖ్యంగా ముక్కు చుట్టూ ఉండే బ్లాక్ హెడ్స్ లేదా తెల్లటి మచ్చల్ని తొలగించడానికి సహాయపడుతుంది. ఇది చర్మాన్ని బిగుతుగా చేసి ముడతల్ని గణనీయంగా తగ్గిస్తుంది. మీరు ఇలా 2, 3 పొరలు వేసి తీయటం కొంచెం ఇబ్బందికరంగా అనిపించినా మీరు వాటర్ తోటి స్ప్రే చేసి రిమూవ్ చేసుకోవచ్చు. లేదా నేను టిష్యూని వాడుతున్నాను. దీనివల్ల మనకి ఏ మాత్రం ఇబ్బంది లేకుండా లేయర్ లాగా వచ్చి ఇబ్బంది లేకుండా చేస్తుంది కాబట్టి నేను టిష్యూని వాడుతున్నాను. కాబట్టి మీకు గాని అవైలబుల్‌గా ఉంటే టిష్యూని వాడండి. మనకి మంచిగా వస్తదనమాట. ఎటువంటి ఇబ్బంది లేకుండా వస్తా ఉంటది. కాబట్టి ఈ టిష్యూ మొత్తం పరిచి ఇలా పెట్టుకోవడం వల్ల మనకేంటంటే 30 ఇయర్స్ తర్వాత రెగ్యులర్‌గా ఇలాంటి మాస్కులు వేసుకుంటే స్కిన్ ఎప్పుడు గూడా యవ్వనంగా ముడతలు లేకుండా ఉంటుంది. అయితే ముడతలు వచ్చాక ప్రయత్నిస్తే ఏం ప్రయోజనం ఉండదండి. కాబట్టి 30+ నుంచి స్టార్ట్ చేయండి. మీరు మొత్తం టిష్యూ అప్లై చేసిన తర్వాత 2 టైమ్స్ మీరు మళ్ళీ మొత్తం ప్యాక్‌ని పెట్టేసేయండి మొత్తం. మొత్తం ఫేస్ అంతా పెట్టేసుకొని మిగతాదంతా అప్లై చేసుకోండి. చేసుకొని అస్సలు మాట్లాడొద్దు. 30 మినిట్స్ మీరు అలాగే ఉండండి. తర్వాత చిన్నగా ఇలా తీస్తూ రండి. మీకు ఈజీగా ఉంటది. ఇలా టిష్యూ పెట్టడం వల్ల మీకసలు పెయిన్ అనేది ఉండదు. ఈ మాస్క్ వల్ల స్కిన్ గ్లోయింగ్‌గా చాలా అందంగా అనిపిస్తది ఫేసు. నాకైతే మంచి ఫీలింగొచ్చింది. కాబట్టి మీరు గూడా ప్రయత్నించండి. పెద్ద ఖర్చేం గాదు. వారంలో 2, 3 సార్లు ఇలా వేసుకుంటూ రండి. నా నా ఫేస్ అయితే నాకు చాలా నచ్చింది. కాబట్టి ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఓకే. మీకు గాని నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికన్నా కావాలంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.